నాకు డబ్బులు A few moments later. నానా ఇంకోటి బండి ఎక్కేస్తారా? నీకు ఏ ఊరు మంది? రోగడా రోగడా ఎక్కడేనా? అది మా తాతవే అదే రోగడా. నీకు ఏ ఊరు అనుకుంటాను. రోగడేనా? అదే 4 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు కదా. కాదు కాదు నీకు అవుట్ బండి ఎక్కేస్తాను నేను. ఎవరికి లవ్ చేయనవా? లవ్ చేయలేదా? అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి. సరే నాన్న నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? కడతా పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తలాంకు దదిగిన తత తాద్ధీత్వం కిట్టతక కడతక సంతకడతా తాద్ధీత్వం తగిడి 24 తగిడ 6. అది రాగం మేళం తాలూకుది. మరేటనుకుంటాను. ఇంకేదైనా పాటలు? సినిమా పాటలు తెలుసును కానీ ఎవరికి లవ్ చేయనవా? లవ్ చేయలేదా? ఫోన్లో దొంగలేదా? సరదా కానీ మనవాడికి చెప్పబెట్టే అలాంటి అలాంటి పెట్టలేదా? అప్పుడు మీకేడు తెలుసు చిన్నప్పుడు? అప్పుడు ఏడు జరిగేది చిన్నప్పుడు కానీ మేము కమర్తనం చేసి కష్టపడ్డమే అంతే. అప్పుడు రోజులు ఎంత? ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా లవ్వులు సెలవులు ఇవన్నీ వచ్చాయి కదా. అది కూడా నాకు తెలియదు. నానా డాడీ మరి ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఎంత వయసులోనా? నేనా మీ అంత వయసు ఉంటుంది. పెళ్లి చేసుకున్నావు. అప్పుడు నీకు ఎంత కట్నం ఇచ్చినారు? లేఖలు ఏమో ఆడాలి ఎవరు కట్నం ఇవ్వలేదా? మరి ఎలాగా? మరి ఎలా పెంచినావు ముస్లింకి? వాళ్ళకే కష్టపడి ఇలాగా ఏ పనులు చేశాడు అప్పుడు? ఈ రైతు పనే. మరి కష్టం ఉంటుంది కదా రైతు పని. నీకు కష్టమే. ఏ రోజైనా పని ఏనికి రైతు పని ఎక్కడికైనా పని వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది అనిపించలేదా? రైతు పని మా ఊర్లే, దేశంకి ఇప్పటికి వెళ్ళలే. రైతు పనే అంతే పైన ఇలాగ చెమటూర్చుకొని రైతు పనే. రైతు పని బాగుంటుందా? బాగోబోస్ట్. మరి ఊరు వదిలి వెళ్తామైతే ఫ్రెండ్స్ స్నేహితులు. అచ్చా మరి ఎలాగ? మరి నీకు బాధలో ఏమైనా ఉంటే ఎవరు చెప్పుకున్నాడు? నేనా? భగవంతుడికే. భగవంతుని ఇతను మాట్లాడుతున్నట్టు మాట్లాడుకొని మరి ఎలా చెప్తే ఎలాగ? నేనేమనుకున్నా ఏటుకెళ్ళి పోసుకొని వచ్చి భగవంతుడా అనుకొని దండం మొక్కుకొని మనకి వెళ్ళిపోవడమే. ఇందులో రాగం తీసావు కదా. అది మేళంకి వెళ్దాం కదా, అది నేర్చినాం. మరి మాకు పెనసలు పెడుతుండ అంతా ఏని గురించి కళాకారులని. నేను కూడా కళాకారుడినే. నువ్వు డాన్స్ లో పాటలు అన్నీ వచ్చి నాకు. అలాగే బంగారం. అందుకే నీకు నార్మల్ వీడియో పెట్టినాను వచ్చినప్పుడు. దేవుడు చూడు మన దగ్గరికి ఎలా కనిపిస్తున్నాడు. దేవుడు సృష్టి చూడు ఎలా కనబడుతున్నాడు సెల్లోనా. అది మీ ఆవిడకి నీకు ఎప్పుడైనా గొడవ అయిందా? గొడవ అయినప్పుడు ఎలా తిడుతుంది? పూర్ణ కంబర్ కొడక అనుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి గొడవ అయినప్పుడు తినేటలేదు నాన్న. తెలుసా? చుట్ట మనిషి వచ్చినాడు భోజికి. వస్తే ఆడు ఇంటికాడ ఉన్నాడు. చుట్టము మన చుట్టమే వచ్చినాడు మంచోడు అనుకొని నేను ఇంటికి సరిపడ్డాను చుట్టంకి. అవును. అయితే ఇదేటన్నది మీ అమ్మ. ఎవరురా నువ్వు? బారికే ఎవరురా నువ్వు అన్నది. మా యాడదాయి. అవును. చుట్టం కన్నది. చుట్టంకి ఎందుకురా సొరపాటించినావు అనుకో నాకు అన్నది. అవును. అంతే. నేను కొట్టాలే తిట్టలేదు తెలిసిన. ఇలాగన్నాను. ఇలాగనగానా మా ఆవిడి పడిపోయి నా మనవాళ్ళు ఫోన్ చేసి
ఫోన్ చూసి దెంకొచ్చి తాళం వేసి దెంగారు. అంటే ఎస్ మనం అలా కొంచెం నడుచుకుని వెళ్తాం రా మాట్లాడుకొని. ఎవరైనా బండి వేస్తే ఎక్కిస్తున్నా. అలాగే దాడి అయితే వెళ్ళిపోతే అలా నా కర్మ నాలుగై బతకతున్నాం. అవును. వ్యవసాయం ఒక ఇంత ఉంది చేస్తాను నేను. వ్యవసాయం మదాన్ని మనకు లావు లేదు. 50 సెంట్లే. 50 సెంట్లు అయినా సరే మనము జీడి తోట ఉంది ఎకరా. ಇಲ್ಲಿ బాను కొట్టి తిన్నగా. అవును. మనము రైతులు మనం పండేస్తేనే దేశంలో జనాలు ఏమంటావు. అది మనం ఇప్పుడు వదిలేను మనకో ఎలా బతుకుతారు ఎలా. అదే 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 వెళ్ళు మావా వెళ్ళు. మరి ఇప్పుడు రోజుల్లో కుర్రలు ఉన్నారు కదా నాలంటలో చదువుకొని జాబులు గట్టి చేసుకుని వెళ్ళిపోతాండ్రు. అవును. మరి వ్యవసాయం ఎవరు చేస్తారు ఇప్పుడు? అది చెయ్యాలా మరి చెయ్యాలంటే ఇప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసినోడికి పిల్లకి ఇస్తాను అంటారు. వ్యవసాయం చేసినోడికి ఎవరికి ఎవరు అంటారు. మరి ఇప్పుడు ఎలాగ తర్వాత రోజులు ఎలా పోతారు జనాలు అన్నం లేకుండా ఎవడు వ్యవసాయం చేయకపోతే చెయ్యాలా మరి దాని గురించి చేయడానికి చెప్తావు. వ్యవసాయం చెయ్యాలా. వ్యవసాయం చేసి పిల్లలకి ఇవ్వాలా. రైతు బిడ్డ బండి వస్తాను నాన్న చూడమే కాదురా ఎక్కడికి. మరి రైతు బిడ్డ అనుకొని ఎందుకు అంత ఇదిగో బండి తెంగి చూసినావా. ఎక్కడికైనా అంట ఎక్కడికైనా ఈ పొంటూరే. తర్వాత తర్వాత మరి తర్వాత 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 రేట్లే. డబ్బులు ఎక్కువ ఉంటానయ్యా. ఏది ఇక్కడ ఏది అందులోనా పట్టుకోరా పట్టుకోరా తాతకి పట్టుకోరా కిడ్నాప్ చేద్దామా. పట్టుకోరా తాతకి పట్టుకోరా కిడ్నాప్ చేద్దామా. పట్టుకోరా బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. మంచిదే. అంటే వెళ్ళి తీసుకెళ్ళి పేపించాను. వెళ్ళి తీసుకెళ్ళి పేపించాను. నీకా కేసు అవద్దు కానీ మాకు చెప్పు. చెప్పా పట్టుకోరా 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 తాత కిడ్నాప్ చేద్దామా. చేసేయండి చేసాను కిడ్నాప్ చేసాను. కిడ్నాప్ చేసి డబ్బులు కట్టుకున్నా డబ్బులు తీసుకోండి. డబ్బులు తీసేది అందులోనివే పంచలోనివే. కిడ్నాప్ చేసిరా చేసి ఏడు చేయాలి తర్వాత పాతడమే కేసు అయితే మాకు ఏడు చేయాలి. మీదే మా కేసు అయితే ఎవరు చెప్పాలి మేము. ఎవరు చెప్తారు భగవంతుడికి. ఏ స్వామి వెళ్ళిపోతు పాటు మాతలా అటే అలా వ్యాన్ మీద ఎక్కిస్తున్నావు. ఇంటికి రోడ్ మా ఊరు వెళ్తాను అంటే మాత్రం వెళ్తావు. మాతలు ఎక్కించదు అటు నుంచి అటు వచ్చేది మళ్ళీ వ్యాన్ వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. వద్దా ఎలా నేను రోడ్ అలా బక్కలు అలా ఉండిపోయి ఉన్నాయి. ఓ ఆవులు ఉండిపోయినాయి 2 మేత కుదులుతావు ఇప్పుడు వెళ్ళి అంటున్నా. వదలాలా. రొగడ పెద్దూరే చిన్నవరా. పెద్దూరే పెద్దూరే. ఇప్పుడు అక్కడ రొగడ ఉంది కదా మీ రొగడ అక్కడ ఆడపిల్ల వాళ్ళు బాగుంటారా చెప్పు. పెళ్లి చేసుకుంటాను అంత ఒకరికి ఘనమైన వాళ్ళు ఉన్నారు. నాకు ఆగరా నువ్వు మధ్య మాట్లాడుకో. అదే పిల్లకి చేసుకుందాను అనుకుంటాను. అయితే ఇప్పుడు ఎంత భూమి అంత ఇస్తారు నాకు ఏట్లా. నీకు 5 ఎకరాలు ఇస్తారట ఏట్లోనా. ఏట్లోనా దెబ్బ నీ ఇష్టమే చేసుకో. రెల్లి తుబ్బు లెక్క తీసుకోండి. అది కాదు మీ ఊరి పిల్లలు బాగుంటారా చేసుకుంటా. మా ఊర్లో ఏం పిల్లలు ఉన్నారు లేరా. చూడు నాకు నెలకి 20,000 శాలరీ. నెలకి 20,000 వస్తుంది నీకు. ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు ఊర్లో. స్వామి ఎక్కడికి. A few moments later. నాకు డబ్బులు చాలా డబ్బు పట్టుకో. వీళ్ళిద్దరేనా.